ఈరోజు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గోకపేట చెరువుని విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. గత ప్రభుత్వంలో దాదాపు 4 ఎకరాల చెరువుని కబ్జా చేయడం జరిగింది. దీని మీద జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చలనం లేకుండా దున్నపోత మీద వర్షం కురిసినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో చెరువులన్నీ ఇప్పుడు కప్పబడిపోతే మనం విజయవాడలో ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూసాం. రేపు విజయనగరం కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు కావాలన్నా, సాగునీరు అందాలన్నా, వ్యవసాయానికి కావాలన్నా, పశుపక్షాదులకి ఆధారమైన ఈ చెరువుల్ని కబ్జా చేయడం ఇది చాలా దారుణం. ఇప్పటికైనా విజయనగరం జిల్లా అధికారులు చొరవ తీసుకొని గోకపేటలో ఉన్న స్థానికులు తాలూకు నిరసనల్ని పరిశీలన చేసి జిల్లా అధికారులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. మొన్న 4 రోజుల క్రితం కామాక్షి నగర్ చెరువు మీద పోరాటం చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా అధికారులు చొరవ తీసుకొని అక్కడ సమస్యను పరిష్కారం చేశారు. అలాగే గోకపేట చెరువు కూడా సమస్య దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాటం చేస్తుంటే జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఈ సమస్యని వెంటనే జిల్లాధికారులు పరిష్కారం చేయాలని, దీని వెనక ఎంతటి పెద్దలున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.